నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రావణ్ ప్రశ్న, ఈ రెండు కలిపిస్తే ప్రశ్న రావణ్. ఈ ప్రశ్న రావణ్ సంధించిన ప్రశ్నలేంటి, దానికి హిందూ సమాజంకు ఉన్న అభ్యంతరాలు ఏంటి, పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఈయనతోటి ఉన్న ఇబ్బంది ఏంటి, ఈయనకి ఆ ఇద్దరితోటి ఉన్న ఇబ్బంది ఏంటి, ఎందుకు ఆయన ఏలూరు సభలో నోరు తూలారు లేదా మాట తూలారు, నోరు జారారు మాట తూలారు. దీని వెనకాల ఏమన్నా నిర్దిష్టమైన కారణాలు ఉన్నాయా, స్పెసిఫిక్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయా, ఇది రాజకీయమా లేకపోతే మతపరమైన భావోద్వేగాల్ని రెచ్చగొట్టే కార్యక్రమమా? అసలు రావణ్ మనసులో ఏముంది? రావణ్ అనగానే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ పేరు ఎవరన్నా పెట్టుకుంటారని పెట్టుకున్నారు. ఈజ్ ఎట్ లిబర్టీ. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ఇవాళ మనం దాన్ని క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. మహాభారత సమయంలోనే రావణుడు, దుర్యోధనుడు ఈ క్యారెక్టర్స్ని ఉన్నప్పుడు, రామాయణ కాలం, మహాభారత కాలంలో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నప్పుడు ప్రతి క్యారెక్టర్కి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇవాళ రావణ్ అలాంటి లక్షణాలనే, రావణాసురుడి లక్షణాలనే ఆయన పోర్ట్రే చేస్తూ మాట్లాడారా? డిఫరెంట్ పర్సెప్షన్స్. రావణ్ లాగా నోటికొచ్చినట్టు దుర్భాషలాడుతూ ఉండకపోవచ్చు, కానీ ఎవరికైనా నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, వాళ్ళకుంటే రీజన్స్, వాళ్ళకుంటే అలా ఆ వాదాన్ని ఎత్తుకుంటానికి మాట్లాడుకోవచ్చు. బట్ పరిధి దాటి మాట్లాడారా? ఈ అంశాలంటి మీద సమగ్ర విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పవన్ శ్రీహర్ష. నమస్తే. నమస్తే పవన్ శ్రీహర్ష గారు. ఎవరి రావణ్, ఏమిటా ప్రశ్న? జోసెఫ్ అలియాస్ రావణ్ చౌదరి. చౌదరి. సో ఇప్పుడు తనని అరెస్ట్ చేశారు. తను ఏవైతే మీరు సభలో మాట్లాడారన్నారో, సో హీ షుడెంట్ హావ్ స్పోకెన్ ఆల్ దోస్ వర్డ్స్. తను ఏంటంటే ఒక వ్యక్తి మీద ఉన్న కోపము, ఒక కొంతమంది మీద ఉన్న కోపాన్ని తను ఏంటంటే ఒక సమాజం మీదకి, ఈ దేశంలో ఎవరైతే మెజారిటీ ఉన్నారో వాళ్ళు నమ్మే దాని మీదకి డైవర్ట్ చేసి తను ఏంటంటే రకంగా చెప్పాలంటే అనార్కీ క్రియేట్ చేయాలనుకున్నాడు. సో దానివల్ల ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి వచ్చింది. సో దీంట్లో ముఖ్యంగా అంటే తను ఏం మాట్లాడారు దాన్ని కూడా మాట్లాడుకునే ముందర చాలా ఎక్కువగా వినిపిస్తున్నది ఏంటంటే, ఒక యూట్యూబర్కి మీరు యూఏపీఎల్ వేస్తారు, ఒక యూట్యూబర్ మీద ఇంత కక్ష కడతారు అనేది మనం చాలా ఎక్కువ వింటున్నాం అతన్ని సేవ్ చేసే ప్రాసెస్లో. కానీ మనం చూసుకున్నట్టయితే కనుక పెహల్గాం దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఫస్ట్ చర్యలు తీసుకున్నది యూట్యూబర్ల మీదే. మనం గుర్తున్నట్టయితే జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్, జ్యోతి మల్హోత్రా ఎలాంటి హర్యానా ఎక్కడ పాకిస్తాన్కి వెళ్ళింది, ఐఎస్ఐ వాళ్ళని కలిసింది, అన్నీ చేసింది. దాంతో వీళ్ళు తీగలాగితే డొంక కదినట్టుగా ఎంతమంది యూట్యూబర్స్ దొరికారు, అసలు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ డీయాక్టివేట్ చేశారు, ఎంతమంది యూట్యూబర్స్ అరెస్ట్ అయ్యారు. మనం ఇంకా వెనక్కి వెళ్ళినట్టయితే న్యూస్ క్లిక్ అనే ఒక ఛానల్, ఐ థింక్ అది వెబ్సైట్, కొంతమంది యూట్యూబర్స్కి చైనా నుంచి ఫండింగ్ వస్తుంది. నెవెల్ రాయ్ సింఘం అనే అతను ఫండింగ్ చేశాడు. సో వాళ్ళు ఎందుకు ఫండింగ్ చేశారు? ఇది ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో భారత ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదు, చైనా అద్భుతంగా చేసింది, భారత మోడల్ విఫలమైంది, చైనా మోడల్ అద్భుతంగా ఉందని ఇక్కడ జనాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళని చేయాలి అని చెప్పి చైనా ఫండింగ్ ఇచ్చింది ఈ నెవెల్ రాయ్ సింఘం ద్వారా. తర్వాత ఈడీ వాళ్ళు చర్యలు కూడా తీసుకున్నారు వాళ్ళ మీద. బట్ ఆ కేసు ఎక్కడికి వెళ్ళింది అంటే ఇట్ వెంట్ నోవేర్. మనకు తెలిసిందే అవన్నీ, ఈడీవి కొన్ని ఎందుకో కదలవు. బట్ ఇదైతే ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు ఒప్పుకున్నారు మేము ఫండింగ్ తీసుకున్నామని. పాయింట్ ఏంటంటే, సో యూట్యూబర్ అయినంత మాత్రాన మీరు వాళ్ళని ఏమీ చేయకూడదని లేదు. ఎందుకంటే యూట్యూబర్లే నిజానికి జనాలను ప్రభావితం చేస్తారు ఇప్పుడున్న డిజిటల్ యుగంలో. సో అంటే ఇంత పవర్ఫుల్ మాధ్యమంలో ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ అనే అతను వచ్చి తను హిందువులని, దాని తర్వాత హిందూ ధర్మాన్ని నమ్మే వాళ్ళని, హిందువులు పూజించే హిందూ దేవుళ్ళని, హిందూ ధర్మాన్ని అసలు ఎలాంటి పదజాలం వాడాడు అసలు తను? అంటే క్లియర్గా తనకు ఒక హేటెడ్ కనిపిస్తుంది దాని మీద. ఎందుకంత హేటెడ్ తనకి? ఫస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్ మనం అందరం దీంట్లో రాజకీయ కోణం వెతుకుతున్నారు. అంటే లైక్ హీ అబ్యూస్డ్ సీఎం, డిప్యూటీ సీఎం అవి అని. కానీ అది తను ఒక్కడే కనుక మాట్లాడినట్టు అయ్యి ఉంటే ఓకే, మనం నమ్మొచ్చు దీంట్లో రాజకీయ కోణం ఉందని. అది ఉండొచ్చు. కానీ బిగ్గర్ పిక్చర్ ఆలోచించినట్టయితే దీని వెనక మనకి ఇంకా కొన్ని డౌట్స్ వస్తున్నాయి. మనం డాట్స్ కనెక్ట్ చేస్తే మీరు ఎప్పుడు అనేది మీ డిస్కషన్ కామన్ వర్డ్, ఈసారి నేను దాన్ని బారో చేసుకుంటాను మీ నుంచి. మనం క్రోనాలజీ ఆఫ్ ఈవెంట్స్ చూసుకున్నట్టయితే మనకి సుప్రీంకోర్టు నుంచి తీర్పులు వచ్చాయి కొన్ని. ఎస్సీలు ఎవరైతే కన్వర్ట్ అవుతారో వాళ్ళకి ఇంకా ఎస్సీలు అనే మీకు ట్యాగ్ ఉండదు. మీరు ఎందులోకైతే కన్వర్ట్ అవుతారో అయితే క్రిస్టియానిటీ లేకపోతే ఇస్లాం, మీకు అవి మాత్రమే ఉంటాయని. అంటే క్రిస్టియన్స్ది సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ ముస్లింలు ఎవరైతే ఎస్సీలు ముస్లింలో కన్వర్ట్ అవుతారో వాళ్ళు కేవలం ఇదేనని ఐ థింక్ మద్రాస్ హైకోర్టు, బాంబే హైకోర్టు ఇచ్చింది.
అంటే ఏంటి, వీళ్ళు ఇప్పటి వరకు డబల్ బెనిఫిట్స్ ఏవైతే తీసుకుంటూ వస్తున్నారో అది కట్ అయిపోతుంది. సో ఏదైతే ఇప్పుడు మామూలుగా ఈ మిషనరీ యాక్టివిటీస్, ఈ కన్వర్జన్ మాఫియా ఉంటుందో, వీళ్ళు మెయిన్ టార్గెటే వీళ్ళు దళితులు ఇంకా ట్రైబల్స్. సో ఇప్పుడు దాంట్లో మనం చూసుకున్నట్టయితే రావణ్ తను చాలా ఓపెన్గా ఉమర్ ఖలీద్ని సపోర్ట్ చేశాడు, దాని తర్వాత షర్జిల్ ఇమామ్ని సపోర్ట్ చేశాడు, దాని తర్వాత అఫ్జల్ గురుని సపోర్ట్ చేశాడు, అండ్ అట్ ది సేమ్ టైం నేను హిడ్మాని కూడా సపోర్ట్ చేస్తానన్నాడు. ఎవరైతే ఈ నక్సలైట్ల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తానంటున్నాడు. అండ్ ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం దాని తర్వాత మిషనరీస్ది మనకి నెక్సెస్ తెలిసింది, ఎస్టాబ్లిష్డ్. ఈ ట్రైబల్ ఏరియాస్లోకి సాధారణ జనాలు వెళ్ళలేరు, ప్రభుత్వం వెళ్ళలేదు, దాని తర్వాత కేంద్ర బలగాలు ఇంపాసిబుల్. కానీ మిషనరీస్ ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి ట్రైబల్స్ని కన్వర్ట్ చేయగలిగారు. ఈ నక్సల్ ఏదైతే చెరవ ఉంటుందో అది దాటి సామాన్యులు, ప్రభుత్వాలే వెళ్ళలేనప్పుడు ఈ మిషనరీస్ ఎలా వెళ్ళగలిగాయంటే మిషనరీస్కి ఈ నక్సల్స్కి ఏదో లింక్ ఉందని అర్థమైంది. అలాంటి నక్సల్లో చాలా క్రూరమైన, ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ బ్యాస్టియన్లో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఈ హిడ్మాని సమర్థించాడంటే ఈ జోసెఫ్ అలియాస్ రావణ్. తన మెంటాలిటీ ఏంటి, తను ఏం ప్రొపగేట్ చేయాలనుకున్నాడు, నాకు ఈ దేశం అంటే భక్తి లేదు, నాకు ఈ దేశం అంటే ప్రేమ లేదు. సో ఇలాంటి దేశం అంటే భక్తి లేనప్పుడు, దేశం అంటే ప్రేమ లేనప్పుడు తను ఒక టెర్రరిస్టే అవుతాడు కదా. తను టెర్రరిస్టే. ఆ టెర్రరిస్ట్ మీద యుఏపీఏ పెట్టినప్పుడు ఎందుకు అందరికీ బాధగా ఉంది? ఇప్పుడు తను పవన్ కాదండి, ఒక సెగ్మెంట్కి. సో ఇతను అన్న వ్యాఖ్యలన్నీ వదిలేసి దీన్ని రాజకీయ రంగు ఎవరు పులుగుతున్నారు ఇప్పుడు చూసుకుంటే? ఇతను ఇవన్నీ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతోని మీరు ఏమన్నా చేయొచ్చా? దేశం అంటే ఇష్టం లేదని ఏమన్నా అనొచ్చా? తను క్రిస్టియన్ అయి ఉండి తను ఎందుకు తన ఒరిజినల్ నేమ్ జోసెఫ్ అనేది బయట పెట్టలేదు? తను జోసెఫ్ అని ఎందుకు పెట్టుకున్నారు? ఏమన్నా అంటే రావణుడు దళితులను తీస్తున్నారు. మినిమం అంటే మనది మన హిందువుల్లోనే మన నరేటివ్లు ఎంత మనం చెప్పుకోలేమంటే రావణాసురుడు బ్రాహ్మణుడు. దౌర్భాగ్యం ఏంటంటే రావణాసురుడు బ్రాహ్మణుడు. పాండిత్యంలో అసలు నిజానికి ఆయనంతటి వాళ్ళు లేరని అంటారు రావణాసురుడు. మన శివతాండవ స్తోత్రం రాసింది ఎవరు? రావణాసురుడు నిజానికి చెడ్డవాడు అవ్వడానికి అది శాపగ్రస్తుల వల్ల అలా అవ్వాల్సి వచ్చింది. అంత పురాణాలు ఉన్నాయి. కానీ అవన్నీ వదిలేసి ఈ పురాణాలని మేము ఎందుకు నమ్మాలండి? నమ్మనప్పుడు తెలుసుకోనప్పుడు మీరు మాట్లాడకూడదు. మీరు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడి మీరు తప్పుడు సమాచారాన్ని పంపి మీరు మీరు ఒక రకంగా హిందువులు నమ్మకుండా చేస్తున్నప్పుడు హిందూ ధర్మాన్ని ఇలాంటి చర్యలే ఉంటాయి. ఇలాంటివే మీరు క్రిస్టియానిటీ గురించి మాట్లాడగలరా? మీ బైబిల్ది ఓల్డ్ టెస్టిమెంట్ ఏంటి, న్యూ టెస్టిమెంట్ ఏంటి నోరెత్తగలరా? ఇస్లాం గురించి మాట్లాడగలరా? సార్ తనసే జుదాలని చెప్పి రోడ్ల మీద తిరుగుతారు. మీరు దానికి భయపడి మీరు అది మాట్లాడరు. మీ క్రైస్ట్, మీ జీసస్ది, మేరీకి జీసస్ది ఉన్న దాని గురించి ఎవరు నోరిప్పరు. ఎందుకు అంటే మీకు వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఉంటుంది కాబట్టి సగం మంది మీరు వాళ్ళే బ్యాకింగ్ చేస్తారు కాబట్టి మీరు మాట్లాడరు. హిందువులు ఏంటంటే కులాల వారీగా విడిపోయారు, దాని తర్వాత ప్రాంతాల వారీగా విడిపోయారు, విడగొట్టారు అందరూ కలిపి. ఇప్పటికీ ఎవరు కలవలేకపోతున్నారు కాబట్టి మీరు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మీరు ఏంటంటే నోటికి వచ్చినట్టు అలా అంటే నాది చెల్లుతుందని అనుకున్నారు. సో అందుకే రావణ్ ఇప్పుడు ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఇలాంటి నరేటివ్లు మొత్తం స్ప్రెడ్ చేసే ధైర్యం చేయగలిగాడు. కానీ దీనికి ఇప్పుడు నిజానికి చెప్పాలంటే ఇంత సివియర్ యాక్షన్ తీసుకోవడానికి ఒక కారణం ఏమై ఉండొచ్చు అంటే ఒక సందేశం పంపడం. నిజంగానే భయపడాలి. ఇదేదో మాట వరుసకు అంటుంది కదా, నిజంగానే భయపడాలి. ఎందుకు అంటే ఒక టెర్రరిస్ట్ డేంజరా, ఒక టెర్రరిస్ట్ సపోర్టర్ డేంజరా, ఒక నక్సలైట్ డేంజరా, ఒక అర్బన్ నక్సల్ డేంజరా? అర్బన్ నక్సలే డేంజర్. ఎందుకంటే అడవుల్లో నక్సలైట్లు చేసేవి బయటికి రావు. కానీ దాన్ని తప్పుగా తీసుకెళ్ళి దానిని ప్రభావితం చేస్తూ ఇంకా ఎక్కువ మంది నక్సలైట్లను సపోర్ట్ చేసేలా చేసేది అర్బన్ నక్సల్. ఒక టెర్రరిస్ట్ డేంజరస్సే, కానీ ఆ టెర్రరిస్ట్ చేసేదాన్ని సింపథైజ్ చేసి దాన్ని మీడియాలో వేరేగా పంపి దాన్ని సినిమాల్లో సింపథైజ్ చేయిస్తూ దాన్ని తప్పుగా తీసుకెళ్తూ అతని కోసం రోడ్డు మీదకి వచ్చి పోరాడేలా చేసే టెర్రరిస్ట్ సింపథైజర్ ఇంకా డేంజరస్. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఒక టెర్రరిస్ట్ సింపథైజర్. ఈ జోసెఫ్ అలియాస్ రావణ్ ఒక నక్సలైట్ సింపథైజర్, ఒక అర్బన్ నక్సల్. ఇతను టెర్రరిస్ట్ కంటే డేంజర్, ఒక నక్సలైట్ కంటే డేంజర్. సో ఇలాంటి వాళ్ళ మీద చర్యలు ఖచ్చితంగా ఉండాలి. మీరు కశ్మీర్లో టెర్రరిస్టుల్ని చంపేసి మీరు అర్బన్ నక్సల్స్ని వదిలేస్తే లాభం ఏంటి? కితనే హిడ్మాకో మారేంగే హరే గర్సే హిడ్మా నిక్లేగా అంటారు. ఎందుకంటే అర్బన్ నక్సల్స్ అలాగే ఉన్నారు. మీరు ఒక అఫ్జల్ గురుని ఉరి తీసేసి మీరు వదిలేస్తే ఏముంది? హరే గర్సే అఫ్జల్ గురు నిక్లేగా అని అంటారు. సో ప్రభుత్వం ఉక్కు పాదంతో అర్బన్ నక్సల్స్ని తొక్కేయాలి.
లిటరల్గా తొక్కాలి. దీంట్లో ఏమీ కూడా జాలి, డెమోక్రసీ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఏముండవు. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎవరైతే దేశభక్తులు ఉంటారో, రాజ్యాంగాన్ని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళకు ఉంటుంది. అంతేగాని కాన్స్టిట్యూషన్ మాకు రైట్ ఇచ్చింది అంటే కాన్స్టిట్యూషన్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చింది, డ్యూటీస్ కూడా ఇచ్చింది. ఆ డ్యూటీస్ పాటించని వాళ్ళకి, ఆ డ్యూటీస్ ఫాలో అవ్వని వాళ్ళకి రైట్స్ గురించి మాట్లాడే, ఆ రైట్స్ దాంట్లో ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి చేసే హక్కు లేదు. కాబట్టి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇది కరెక్ట్.